హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను ముద్దమాడపప్పు బెల్లం వేసి బర్ఫీలా చేస్తున్నానండి. హెల్త్కి కూడా మంచిది, అలాగే పిల్లలకి మంచి స్నాక్స్ అన్నమాట. స్నాక్స్ బాక్స్లో పెట్టించామనుకోండి చక్కగా తినేస్తారు పిల్లలు కూడా. విడిగా తినాలంటే పిల్లలు ఎంత ఇష్టంగా తినరనమాట. సో ఏదో ఒక స్నాక్స్ రూపంలో ఇలా చేసి ఇచ్చామనుకోండి మంచిగా తింటారండి. దీనికైతే నేను ఒక కప్పు ముద్దమాడపప్పు తీసుకొని బాగా కొంచెం రోస్ట్ అయ్యేలాగా వేయించుకున్నానండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసి ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను, ఆరబెట్టుకోవాలి. అది పూర్తిగా చల్లారేలోగా ఇప్పుడైతే మనం బెల్లం పాకం తీసుకోవాలండి. ఒక కప్పు ముద్దమాడపప్పు తీసుకున్నాం కదా, హాఫ్ కప్పు బెల్లం అయితే తురుము పెట్టుకున్నాను. వాటిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరగపెట్టేసుకొని కొంచెం వడగట్టేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకోవడం వల్ల డస్ట్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఆ ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ నేను అందులోకి వేసేసుకొని బాగా మరగపెడుతున్నాను పాకం వచ్చేలాగా. చూసారు కదా, ఇప్పుడు అందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసము. ఇట్లా వాటర్ ఒకటి తీసుకొని అది పాకము ముదురు పాకం వచ్చిందా లేత పాకం వచ్చిందా అని చూసుకోవచ్చండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి సరిపోతుందండి. ఇలా ఉండాలండి, మరీ గట్టిగా కాకుండా మళ్ళీ పలసంగా కాకుండా ఇలా ఉండాలండి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత ఇందులోకి వేసేసుకొని అదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒక 2-3 మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. కంటిన్యూస్గా అలా మిక్స్ చేస్తూ ఉండాలండి. అప్పుడే ఆ పాకం అంతా దానికి బాగా పడుతుందండి. ఇలా మధ్యలో కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి. వేసుకున్న తర్వాత చూసారు కదా, పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా వచ్చిందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 15 డేస్కి అలా ఉంటుంది అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.